ఏంది రోహిత్ అన్న ఇది 264 కొట్టినా గానీ చేజ్ చేసిళ్ళు. కెప్టెన్గా నా ఫస్ట్ వన్డే సిరీసే ఓడిపోయినాం. అది కూడా నువ్వు కోహ్లీ అన్న టీంలో ఉండంగా కూడా. ఆస్ట్రేలియాలో ఆడుడంటే గంత ఈజీ అనుకున్నావా తమ్ముడు? కనీసం నువ్వు టాసులు గెలిచినా గానీ కథ వేరే ఉంటుండే కావచ్చు. నువ్వు చెప్పింది కరెక్ట్ రోహిత్. ఈ గిల్లు కనుక టాస్ గెలిచేది ఉంటే చేజింగ్లో నేను ఖచ్చితంగా రన్స్ కొడుతుండే. 2 మ్యాచ్లలో టాస్ ఓడిపోయిండు. ఫస్ట్ బ్యాటింగ్ చేయాల్సి వచ్చి నేను డక్ అవుట్ అయినా. ఏంది కోహ్లీ అన్న ఇది? ఇప్పుడు నువ్వు డక్ అవుట్ అయింది కూడా నా వల్లనే అంటానా ఏంది? నేను డక్ అవుట్ అయింది, మనం మ్యాచ్లు ఓడిపోయింది మొత్తం నీ వల్లనే. టాసు గెలుతలేవు, కనీసం బ్యాటింగు చక్కగా గెలుతలేవు. మరి ఎట్లా గెలుతాం తమ్ముడు సిరీసు? బ్యాటింగ్ చక్కగా చేస్తలేవు అన్నావు ఓకే అన్నా, కానీ టాస్ గెలిచుడు నా చేతులు ఉంటుందా చెప్పు? అట్లా అంటే మన రోహిత్ అన్న కూడా వరుసగా టాసులు ఓడిపోయేటోడే కదా, నువ్వు కూడా ఓడిపోయేటోనివే కదా. తమ్ముడు మేము టాసులు ఓడిపోయినా కానీ మ్యాచ్లు గెలిపించేటోళ్ళం. నువ్వు టాసు మింగిస్తాను, మ్యాచ్ మింగిస్తాను. ఏమన్నా మీరు చెప్పేది? ఈ మ్యాచ్లో మనం కనీసం ఒక 20 రన్లు ఎక్కువ కొట్టినా కానీ ఈ మ్యాచ్ మనమే గెలిచేటోళ్ళం. మ్యాచ్ అయిపోయాక అట్లనే అనిపిస్తుంది తమ్ముడు, ఒక 10 రన్లు ఎక్కువ కొడితే గెలిచేటోళ్ళం, 20 రన్లు ఎక్కువ కొడితే గెలిచేటోళ్ళం అని. కానీ వాస్తవం ఏంటంటే మీరు ఎన్ని రన్స్ కొట్టినా కానీ మేము గెలవనీయం. నెక్స్ట్ మ్యాచ్లో కూడా మిమ్మల్ని విసికి వన్డే సిరీస్ క్లీన్ స్వీప్ చేసుడు గ్యారంటీ. నీకు దమ్ము ఉంటే సిరీస్ని వైట్ వాష్ కాకుండా ఆపు. మార్ష్ భయ్యా, ఎక్కడ గెలకూడదో అక్కడ గెలికినావు. నెక్స్ట్ మ్యాచ్లో టాస్ గెలిచుడు గ్యారంటీ, దాంతోపాటు మ్యాచ్ కూడా గెలిచుడు గ్యారంటీ. ఇప్పుడు చెప్పండి బాయ్స్, మేనేజ్మెంట్ కోట అన్నారు కదా. మీ ఆల్రౌండర్లు నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ ఇద్దరికంటే ఎక్కువ రన్స్ కొట్టిన. బౌలింగ్లో ట్రావిస్ హెడ్, మాథ్యూ షాటు ఇద్దరిని అవుట్ చేసిన. అది గీ హర్షిత్ రాణా అంటే ఐఎమ్ నాట్ ఏ బౌలర్, ఐఎమ్ ఆల్రౌండర్. నాకు తెలుసు తమ్ముడు నీ లోపల ఈ టాలెంట్ ఉన్నదని. ఇక నువ్వు ఇప్పుడు నీ టాలెంట్ ఏందో సమాజానికి కూడా చూపిస్తాను. వెరీ గుడ్. నువ్వు ఈ మాత్రం ఎంకరేజ్మెంట్ ఇస్తే చాలన్నా చెలరేగిపోతా. కోహ్లీ అన్న, నువ్వు 2 మ్యాచ్లలో డక్అవుట్ అయినావు ఓకే, నో ప్రాబ్లం. కానీ నెక్స్ట్ మ్యాచ్లో నువ్వు ఎట్లయినా సెంచరీ చంపి మనల్ని గెలిపియాల్సిందే. మనం క్లీన్ స్వీప్ అయితే ఆ బాధని నేను తట్టుకోలేను. ఓ దిక్కు 2 డక్అవుట్లై నేను బాధపడతా అంటే సెంచరీ కొట్టంటావేం తమ్ముడు? నువ్వు ఒక పని చేయి, టాస్ గెలిచి చేజింగ్ తీసుకో, మిగిలింది నేను చూసుకుంటా. రోహిత్ అన్న, ఈ మ్యాచ్ తర్వాత వన్డేలల్లా నువ్వు మన ఇండియా తరపున హయ్యెస్ట్ రన్స్ కొట్టిన 3వ ప్లేయర్ అయినావు. సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, ఆ తర్వాత నువ్వే. అటు ఇటు చేసి మళ్ళీ రికార్డ్ అయితే సృష్టించినావు కదా. ఈ రికార్డులు ఏమున్నది తమ్ముడు, మన ఖాతాలు ఎన్నో ఉన్నాయి. కానీ వాళ్ళ మ్యాచ్ గెలిపించడానికి మన ఇద్దరం పడ్డ కష్టం వేస్ట్ అయింది చూడు, గదే బాధ అనిపిస్తుంది. లాస్ట్లో వచ్చిన పిల్లగాళ్ళు కొద్దిగా మంచిగా ఆడినా కానీ మనం ఈ మ్యాచ్ గెలుస్తుండే. కరెక్ట్ రోహిత్ అన్న, నీ హాఫ్ సెంచరీ బొక్క, నా హాఫ్ సెంచరీ బొక్క. నెక్స్ట్ మ్యాచ్లో సెంచరీ కొట్టి గెలిపిద్దంతే. మీకు సెంచరీలు హాఫ్ సెంచరీలు సప్లై చేయడానికి మేము మొన్నటిదాకా మీతో ఆడిన వెస్టిండీస్ టీం కాదు, ఆస్ట్రేలియా. నెక్స్ట్ మ్యాచ్లో కూడా వట్టిగానే పిసుకుతాం. సింహం 2 అడుగులు ముందేసిందంటే 3వ అడుగులో మిమ్మల్ని ముంచేస్తుంది. 2 సార్లు డక్అవుట్ అయిన నేను 3వ మ్యాచ్లో గెలిపించకపోతే నా పేరు విరాట్ కోహ్లీ కాదు. లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. సో ఫెస్టివల్ ఉండడం వల్ల మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ అయితే రాలేదు, బట్ ఇప్పటి నుండి డైలీ ఒక వీడియో ఖచ్చితంగా వస్తుంది, కాబట్టి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇక మనలాగానే స్పూఫ్ వీడియోస్ చేద్దాం అనుకున్న వాళ్ళ కోసం ఒక చిన్న కోర్స్ అయితే లాంచ్ చేసిన. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఇన్స్టాగ్రామ్ ఐడికి లేదా టెలిగ్రామ్ ఐడికి మెసేజ్ చేయొచ్చు. సో మీరు ఒక 4 to 5 అవర్స్ మీ ఫ్రీ టైంని స్పెండ్ చేసి ఇలాంటి స్పూఫ్ వీడియోస్ చేసి అయితే మనీ ఎర్న్ చేసుకోవచ్చు. రేపు ఖచ్చితంగా ఇంకో వీడియో వస్తుంది. సో ఈ వీడియో షార్ట్ ఉన్నందుకు ఏమి ఇబ్బంది పడకండి. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.